బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో పల్నాడు జిల్లా రెంటపాలకు చేరుకోనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. రెంటపాలలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. భారీ కాన్వాయ్ తో రెంటపాల వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన కాన్వాయ్ గుంటూరును దాటింది. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. జగన్ తో పాటు 100 మందికి మాత్రమే అనుమతి ఉంది. జగన్ సెక్యూరిటీ కాన్వాయ్ తో పాటు 3 వాహనాలకు మాత్రమే అనుమతించారు పోలీసులు. ఇప్పటికే గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు పంపారు. జగన్ పర్యటనకు జన సమీకరణ చేయొద్దని కోరారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామానికి పర్యటించబోతున్నారు. మరొక గంట సేపట్లోనే ఆయన ఆ గ్రామంలో పర్యటించబోతున్నారు. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో జగన్ పర్యటన కొనసాగుతోంది. జగన్ తో పాటు 3 వాహనాలకు సంబంధించి మాత్రమే అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నా గానీ జగన్ తాడేపల్లి తన నివాసం నుంచి దాదాపుగా 30 వాహనాలతో ఆయన కాన్వాయ్ బయలుదేరింది. ఆ కాన్వాయ్ గుంటూరు వచ్చేసరికి దాదాపుగా 70-80 వాహనాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జగన్ టూర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు, నేతలు అనువనున స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి చోట కూడా, ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన నేపథ్యానికి సంబంధించి కూడా తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు వచ్చే లోపు కూడా దాదాపుగా గంట పైగా కూడా జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి 30 కిలోమీటర్ల పరిధిలోని ఇటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన నేతలు జగన్ ని కలవటం, అలాగే పత్తిపాడు నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, అలాగే మంగళగిరి, ఇట్లా 5 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా అక్కడ చేరుకొని జగన్ కి స్వాగతం పలికి ఆ కాన్వాయ్ లో కూడా వారు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 11 గంటలకే ఆయన రెంటపాల చేరుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన ఇంకా గుంటూరు నగరంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 12:30-1 గంట అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా గ్రామాన్ని అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 20 నుంచి 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనువున తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తెనపల్లి నుంచి రెంటపాల వెళ్లే రహదారిని పూర్తి స్థాయిలో పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న, శివ, మనం కనుక చూసినట్లయితే పోలీసులు అయితే 3 వాహనాలే అలో చేస్తామన్నారు. అటు మీరు అన్నట్లు కూడా జగన్ మొత్తం 70 వాహనాలతో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అక్కడ చూసినట్లయితే జన సమీకరణ కూడా ఎక్కువగా ఉన్నట్టు, జనం కూడా ఎక్కువగా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? ప్రధానంగా చూసుకుంటే కనుక పోలీసు అధికారులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా 100 మందికి సంబంధించిన నాయకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగిలిన నాయకులకి, కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అది వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా తాము వెళ్లి తీరాలి అని చెప్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులకి, వైసీపీ నేతలకి, కార్యకర్తల మధ్య కొంత గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆంక్షలతో కూడుతున్న అనుమతులు, ఎందుకంటే వాస్తవానికి సత్తెనపల్లి నుంచి రెంటపాల వెళ్ళడానికి అది పూర్తి స్థాయిలో సింగిల్ రోడ్డు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. వాహనం వెళ్తే కనుక ఎదురు వచ్చే వాహనం ఆగిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పల్లెటూరు ప్రాంతానికి సంబంధించి అదే రకంగా కొనసాగుతుంది. దాదాపుగా ఏదైతే ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి వెళ్తారో అక్కడైతే ఇంకా చిన్న రోడ్డు కావడంతో అక్కడ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగన్ పర్యటన నేపథ్యంలో ఆయన వాహనం రావడానికి మొన్న కొంత అధికారులు అయితే రోడ్లకు సంబంధించిన మరమ్మతులు చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో అంత చిన్న ప్రాంతంలో, చిన్న గ్రామానికి సంబంధించి వందలాది వాహనాలు వెళ్లుకొని గ్రామంలో అల్లర్లు, విధ్వంసాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటన అడ్డు పెట్టుకుని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కొన్ని గొడవలు, వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఒక కుటుంబాన్ని పరామర్శకులతో విగ్రహ ఆవిష్కరణ వెళ్తున్న నేపథ్యంలో ఈ స్థాయిలో ఎందుకు మొబిలైజేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా భారీ స్థాయిలో కార్యకర్తల్ని, నేతల్ని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50 నుంచి 60 వాహనాలు పెట్టి మరి తరలింపు కార్యక్రమాన్ని చేయాల్సిన పరిస్థితి ఏంటని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఎవరిని కూడా తాము తరలించట్లేదు. జగన్ వస్తున్న నేపథ్యంలోనే కార్యకర్తలు, నేతలు ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే సత్తెనపల్లిలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడాలి మరికొద్ది సేపట్లో, అంటే ఖచ్చితంగా గంటన్నర సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా కొంత ఉద్రిక్తత
ఉత్కంఠమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు అయితే కొంత ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తో సహా 70 వాహనాలతో అయితే రెంటపాలకు చేరుకోబోతున్నారు. రెంటపాలలో తాజా పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి శంకర్ సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, రెంటపాలకు మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. సుమారు 3 వాహనాలే పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా సుమారు 70 వాహనాలతో ఆయన అక్కడికి రాబోతున్నారు. అక్కడ తాజా డీటెయిల్స్ ఏంటి? రెంటపాల గ్రామానికి మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు కూడా వాళ్ళు క్రాస్ చేయడం జరిగింది. పేరేచెల్ల అడ్రోడ్డు వరకు కూడా వాహన శ్రేణులు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ప్రధానంగా కూడా పోలీసు ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో వాహన శ్రేణుల్ని పల్నాడు జిల్లాలోకి ఎన్నిటిని ఎంటర్ చేస్తారనే దానిపైన కొంత సందిగ్ధత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 3 వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇస్తామనే విధంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జగన్ కాన్వాయ్లో 20 వాహనాలు 20 నుంచి 30 వాహన శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏరియా నుంచి కూడా నేతలు అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కూడా ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతమందిని పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎంట్రన్స్ చేస్తారనే దానిపైన అయితే ప్రస్తుతం ఇంకా పోలీసులు క్లారిటీ ఇస్తున్నటువంటి లేదు. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే సక్సెస్ఫుల్ గా చేస్తామనే విధంగా అంటున్నారు. అయితే ప్రస్తుతం రెంటపాల గ్రామాల్లో ఎవరైతే నాగ మల్లేశ్వరరావు వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఎట్లా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావటం, విగ్రహ ఆవిష్కరణ చేయడం అనేది? సంతోషం, మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామం వచ్చి మా అబ్బాయి విగ్రహావిష్కరణ చేసి మా ఇంటికి వచ్చినందుకు మాకు మా గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా చాలా 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 సంతోషంగా ఉంది. అలానే మా గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దేనికంటే ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినందుకు, అలానే వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ఈరోజు మా అబ్బాయి విగ్రహానికి మా అబ్బాయి మాకు లేకుండా పోయినా ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ఒక్కరోజు ఉపవాస దినంగా మేము చేసినందుకు దీనికి మేము చింతిస్తూ మేము మీ అందరిని ఉపవాసం ఉంచినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. దీనికి కూడా మీ అందరూ కూడా క్షమించి అందరూ కూడా జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సహకరించి జగనన్న నాగమల్లేశ్వరరావుకి చనిపోయినటువంటి విధానం పైన అనేక విమర్శలు, ఏది అప్పుల బాధతో చనిపోయారని అంటుంటే వీళ్ళ వేధింపుల వల్ల చనిపోయారనేది మీరు కానీ వైసీపీ చెప్తుంది. టీడీపీ వాళ్ళు క్లియర్గా దాన్ని అప్పుల బాధ, నిన్న ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు. అది ఎట్లా చూస్తారు? నేను కొత్తగా ఈరోజు వాళ్ళున్నారు వీళ్ళున్నారని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. దేనికి అంటే ఆ రోజు ఏదైతే 2024 జూన్ 6వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ రోజే నేను పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి ఏం జరిగిందో చెప్పాను. అలానే అప్పుడు ఉన్నటువంటి 24లో జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి మల్లికా బేగం గారికి వివరంగా చెప్పి వేడుకున్నాను. అలానే ప్రస్తుత మన ఎస్పీ గారికి అయితే వయసు చెప్పలేదు, కానీ ఈరోజు కూడా చెప్పాను. సార్, మీ సిఐ గారి నుంచే మా బాబు చనిపోయాడు, ఇలాంటి కార్యక్రమానికి మా ప్రజానీకాన్ని అడ్డుకోవటం మంచిది కాదు, మీరు దయచేసి ఉంచండి అని వేడుకున్నాను. సరే, మా వేడుక కానివ్వండి ఏదన్నా కానివ్వండి మాకు సహకరించారు. తర్వాత కొంతమంది మావాడు ఏదో రౌడీ అని అదని ఇదని మాట్లాడిన మాట ఉంది. నేను దానికి స్పందించడానికి ఇంకొక
10 గంటలో 8 గంటలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మా కుటుంబం పైన, మా పిల్లగాడి పైన వివిధ రకాల మాటలు అన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా చెబుతా. ఇప్పుడు చెప్పేటువంటి ఇది కాదు. ఒక 10 గంటల తర్వాత ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మావాడు ఒక రౌడీ సీట్ అన్నాడు, ఒక బెట్టింగ్ అన్నాడు, ఇంకొకటి పోలీసులకు సంబంధం లేదన్నాడు, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు అన్నాడు. ప్రతి ఒక్కడికి పత్రికా ముఖంగా చెప్పి సత్తనపల్లి నడి బొడ్డున కూర్చొని ఇంకా ఎక్కువ మీరు మాట్లాడిస్తే నాకు వారికి 1% ఉంటే నాకు 99% పౌరుషం ఎక్కువ. నేను రెచ్చగొట్టిస్తే నేను ఎక్కువ చెబుతాను. సత్తనపల్లి నడిబొడ్డులో ఈ వీధి కుక్కలు మాట్లాడిన ప్రతి మాటకి కూడా సమాధానం చెబుతానని తెలియజేస్తా ఉన్నాను. విగ్రహం పెట్టాలని ఎందుకు అనిపించింది? ఏంటి అది? విగ్రహం పెట్టడం అంటే అందరూ పెట్టరు, కానీ ఎందుకు మీరు ఇట్లా పెట్టాలి? విగ్రహం పెట్టడానికి నా కొడుకు మీద నాకున్నటువంటి బాధ, నేను పోయిందాక నా కొడుకు నా కళ్ళ ముందు కాని రావాలని బాధ. ఆవిడ మాట ఎత్తి నన్ను ఇదిగా చేయొద్దు. ఏంది దీని గురించి ప్రతి ఒక్క మాట నేను చెబుతా. నా కొడుక్కి నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పని ఒక పిచ్చి కుక్క మాట్లాడింది. ఆ పిచ్చి కుక్క సంగతి కూడా రేపు పత్రికాముఖంగా చెబుతా. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని మా ఇంటికి వచ్చినటువంటి అతిథులు అందరినీ నేను మర్యాదపూర్వకంగా ఆహ్వానించినటువంటి స్టేట్ నాయకులందరికీ కూడా పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. రావడానికి ఆంక్షలు పెడుతున్నారు, ఎక్కడే రాని ఎట్లా, ఊర్లో వాళ్ళ ఆధార్ కార్డులు చూపించమంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఇది ప్రధానంగా కూడా పోలీసులకు సంబంధించినటువంటి అంశాలు కానీ తన కొడుకు ఏదైతే విగ్రహం పెట్టిన దానిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాను బతుకున్నంత కాలం ఆ విగ్రహ రూపంలో నా ఒక తనయుని విధంగా విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనే విధంగా కూడా నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకట్రావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు విమర్శలపైన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలని చెప్పి అనేక మంది దుష్ప్రచారం చేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా సమాధానం అయితే నేను ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చెప్తాననే విధంగా కూడా మన ఒక మాటగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ఇప్పటికే అడుగు అడుగునా కూడా జగన్ కు నేతలు కావచ్చు, అటు కార్యకర్తలు కావచ్చు స్వాగతం పలుకుతున్న ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయితే రెంటపాలకు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అక్కడ కూడా జనం ఎక్కువగా చేరుకునే అవకాశం ఉంది. మొత్తం ఎంతమంది పోలీసులు మోహరించడం జరిగింది అక్కడ? ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగేటటువంటి ఏరియా ఇటు సత్తెనపల్లి నుంచి రెంటపాల రావడానికి 6 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఈ 6 కిలోమీటర్లో కూడా 5-6 చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పూర్తిగా వాళ్ళైతే చెక్ చేసిన తర్వాతే లోపలికి ఎంట్రన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రెంటపాల గ్రామంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే నియోజకవర్గాన్ని కానీ పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంక్షలు ఉన్నా కూడా వాళ్ళు వివిధ మార్గాలు అంటే పొలాల్లో నుంచి కానీ లేకపోతే వేరే మార్గాలు గుండా కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కంపల్సరీగా వెహికల్స్లో వచ్చేటటువంటి వాళ్ళని మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 2 వీలర్ వాహనాలను కూడా పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకరికి మించి 2-3 కనుక వస్తే మాత్రం వాళ్ళకి ఇక్కడ పని ఏంటి, ఈ స్థానికంగా ఉన్న వాళ్ళ లేకపోతే
లేకపోతే వివిధ కారణాలతో ఏమైనా వస్తున్నారా, లేకపోతే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారా అనేది తెలుసుకున్న తర్వాతే వాళ్ళు పంపిస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి అంటే మాత్రం వాళ్ళు అక్కడ ఆపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తంగా మాత్రం పోలీసులు అయితే భారీ సంఖ్యలో మోహరించారనే విధంగా చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల కూడా బారికేటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చుట్టూ జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగేటటువంటి ఏరియా మొత్తం కూడా ఈ రెంటపాల గ్రామం, ఈ నాగమల్లేశ్వరరావు ఇంటి చుట్టూకి సంబంధించి కూడా బారికేట్లు వేయడం జరిగింది. లోపలికి కూడా రానియకుండా, అంటే ఆయన పర్యటన అంతా కూడా సాగేటటువంటి విధానంలో కూడా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి లేకుండా అయితే ప్రస్తుతం ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. గ్రామం మొత్తం కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఉంది. చుట్టూ కూడా ఉన్నటువంటి ఇల్లులన్నిటిపై నుంచి కూడా ఆహార కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాయి శంకర్, మనం కనుక చూసినట్లయితే కూడా నిన్నటి వరకు కూడా వాళ్ళు వార్న్ చేయడం జరిగింది. ఎక్కువ మంది ఎవరైతే ఆంక్షలు మీరుతారో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని. ఇప్పుడు మనం కనుక విజువల్స్ లో చూసినట్లయితే అక్కడ జనం ఎక్కువగా వస్తున్నారు. ఆంక్షలను కూడా అతిక్రమించిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా దీనిపైన అయితే స్థానికులు చెప్తున్నారు, ఎన్ని ఆంక్షలు పెట్టినా మేము కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డిని చూడటానికైతే వచ్చామనే విధంగా చెప్తున్నారు. మరి పోలీసులు అయితే ప్రస్తుతం ఆంక్షలు పెడుతున్నప్పటికీ కూడా నడిచి వచ్చే వాళ్ళని అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 వీలర్ వాహనాలు కానీ మిగిలినవి మాత్రం ఎంట్రన్స్లో మాత్రం చెక్ చేసిన తర్వాతే వాళ్ళు పంపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మాత్రం ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి పల్నాడు జిల్లా పోలీసులు అయితే క్లియర్గా వాహన శ్రేణికి సంబంధించి, అంటే మరికొద్ది సేపట్లో పల్నాడు జిల్లా ఎంట్రన్స్కి వచ్చేటటువంటి మాజీ సీఎం కాన్వాయ్కి సంబంధించినటువంటి అంశంలో ఆంక్షలు అయితే కొనసాగుతాయి అంటున్నారు. 2 వాహనాలు 3 వాహనాలు ఏదైతే పోలీసులు చెప్పినట్టు 3 వాహనాలనే లోపలికి అనుమతిస్తారా, లేకపోతే మిగిలినటువంటి వాహనాలను కూడా అనుమతించేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే కంపల్సరీ అక్కడ ఆపితే మాత్రం, ఎందుకంటే పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎంట్రన్స్లో ఉన్నటువంటి కట్టెపూడి దగ్గరే పెద్ద సంఖ్యలో కూడా నాయకులు ఇటు పల్నాడు జిల్లాకు సంబంధించి ఇటు నర్సరాపేట కానీ లేకపోతే పిడుగురాలకు సంబంధించి కానీ సత్తెనపల్లి నుంచి వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా అక్కడే జగన్ కాన్వాయ్లో యాడ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ అనుమతిస్తారా, కొంతమందిని అనుమతించేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. కంపల్సరీగా అక్కడైతే ఉధృత వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా అయితే కట్టెపూడి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. అక్కడ అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెంటపాలకు చేరుకోబోతున్నారు. అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన అక్కడికి రాబోతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అన్నది వేచి చూడాలి.